ఈ మొత్తం మహాభారతాన్ని నడిపించిన అంత మహానుభావుడైన కృష్ణుడు ఎలా చనిపోయాడు? యుద్ధం ముగిసింది. కురువంశంలో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ చనిపోయిన హస్బెండ్స్, పిల్లలు వీళ్ళ బాడీస్ ని చూసేందుకు యుద్ధ భూమికి వెళ్లారు. చూసారు, అందరూ బాధపడుతున్నారు. అందరూ ఓకే చీకటి అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దాం. కానీ గాంధారి లేదు, నేను నా పిల్లలతోనే ఉండాలి రాత్రికి ఇక్కడ అంటే. కానీ కృష్ణుడు ఒక మాట అంటాడు, మీకు లైఫ్ లో దీనికంటే ఎక్కువ పెయిన్ వచ్చినా లేకపోతే ఎక్కువ ప్లెజర్ ఫీల్ అయినా ఈ పెయిన్ ని మీరు మర్చిపోతారు అంటాడు. కానీ గాంధారి ఏమంటుందంటే, నీకేం తెలుసు, నువ్వేమైనా 100 మంది కొడుకులు కన్నావా, ఆ బాధ నాకు తెలుస్తుంది, నువ్వు మాట్లాడద్దు అంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సడన్ గా ఆమెకి ఆకలి వేస్తుంది. ఆమెకు ఒక మ్యాంగో స్మెల్ వస్తుంది. ఆ మ్యాంగోని అందుకునే దానికోసం రాళ్ళన్నీ పేర్చుకొని ఆమె ఒక్కొక్కటిగా ఎక్కి ఆ మ్యాంగో అందుకొని తినేస్తుంది. కానీ ఆమె ఎక్కింది రాళ్ళు కాదు. ఆ ఆకలికి ఆమె ఏం చేస్తుందంటే, వాళ్ళ పిల్లల డెడ్ బాడీస్ నే ఒక పైల్ లాగా మార్చుకొని వాళ్ళ పైకి ఎక్కి ఆ మ్యాంగోని కోసుకొని తింటుంది. కృష్ణ అని గట్టిగా ఏడ్చి, మాయకున్న పవర్ అర్థమైంది నాకు, కానీ నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను ఇప్పుడే అన్హ్యాపీగా ఉన్నాను నా పిల్లలు చనిపోయారని చెప్పి. మళ్ళీ ఇప్పుడు నువ్వేం చేసావు, నేను వాళ్ళ డెడ్ బాడీస్ మొత్తం ఒక పైల్ లాగా చేసి నేను తిన్నాననే బాధ ఇంకా ఎక్కువ ఉండిపోతుంది నాకు. నేను చెప్పిస్తాను ఇప్పుడు నిన్ను, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళందరూ నీ కళ్ళ ముందే చనిపోతారు. నీ యాదవ వంశం మొత్తం ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు. నువ్వు ఒక బీస్ట్ చనిపోయేటట్టుగా ఒక కామన్ హంటర్ చేతిలో చనిపోతావు అని చెప్పి చెప్పిస్తాను. అలా కృష్ణుడు శపించబడ్డాడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్